దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కుకుట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, మరి ఇక ఏ రంగు కోళ్ళు ఓటమి చెందుతాయని మన ఛానల్లో చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా వీడియోస్ అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. అదేవిధంగా మన మిత్రులకి షేర్ చేయడానికి కూడా మీరు ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూసి వెళ్ళిపోకండి. మిత్రులు వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక రంగు విషయానికి వస్తే మనం ఖచ్చితంగా కోడి యొక్క రంగు అనేది కరెక్ట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. రంగు విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయొద్దు. ఫ్రెండ్స్, మనకి రంగు అనేది 50-60% వరకు మనకి విజయావకాశాలు తెచ్చిపెడుతుంది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కోడి యొక్క దెబ్బలాట ఏ విధంగా ఉంది, కోడి బలంగా ఉందా లేదా, కోడి యొక్క హెల్త్ పరంగా కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని ఫ్రెండ్స్ రంగు ఒక్కటే చూసుకొని మీరు పందెం పెట్టుకుంటే లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మిత్రులందరూ నేను చెప్పినవి పాటించడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే మనకి మొదటి జాము 6:30 ప్రారంభమై 8:54 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఇక ఈ సమయంలో మనం డేగ పూలని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో ఖచ్చితంగా ఈ రంగుని మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. మరి ఇక చూపులకి ముఖ్యంగా చూపులు గెలిచే రంగులు పసిమగల సీతువాలు, ఎర్రబొట్ల సీతువాలు, కోడి డేగలు, కోడి కెక్కెరాలు, పండు డేగలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కెక్కెరలు. అదేవిధంగా ఎర్ర కెక్కెరాలు అనేవి మొదటి జాము ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవాలి. ఇక ఓటమి రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, నల్ల మైలాలు, తుమ్మెద కాకులు, కోడి కాకులు, కోడి అబ్బురాసులు, అదేవిధంగా కోడి నెమళ్ళు అనే రంగులు ఇక మొదటి జాము ప్రకారం మనం చూపులు పెట్టుకున్నప్పుడు ఓడిపోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏ రంగులైతే గెలుస్తాయో అవే రంగుల్ని, ఏ రంగులైతే ఓడిపోతాయో ఆ రంగుల మీద పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీకు 99% విజయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోడి హెల్త్, కోడి దెబ్బలాట ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా అవి కూడా మన విజయంలో ఒక పాత్ర అనేవి పోషిస్తాయి. కాబట్టి మీరు 1-2 సార్లు చూసుకొని ఫ్రెండ్స్ ఆ తర్వాతనే పందెం పెట్టుకోండి. ఇక రెండో జాము విషయానికి వస్తే ఈరోజు 8:54 ప్రారంభమై మరి 11:18 వరకు రెండో జాము సమయం కొనసాగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా రెండో జాము ప్రకారం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కోడి కాకి డేగనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనం చెప్పే రంగులన్నీ కూడా కుకుట శాస్త్రంలోని బుక్కు ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా చాలా జాగ్రత్తగా రంగు అనేది ఎంచుకోండి. ఖచ్చితంగా విజయంలో ఉన్న రంగును మాత్రమే మీరు పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. 100% విజయం సాధించే అవకాశం ఉంటుంది. మరి ఇక ఈ రెండో జాము ప్రకారం కోడి కాకి డేగను ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక చూపులకి ముఖ్యంగా చూపులకి గెలిచే రంగులు ఎర్ర మైలాలు, పచ్చ కాకులు, నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, చింతపండు డేగలు అనేటివి మరి రెండో జాము ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగులుగా చెప్పుకోవచ్చు. ఇక ఓటమి రంగులు చూస్తే ఎర్రబొట్ల సీతువాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, మరి ఇక ఎర్ర కెక్కెరలు లాంటివి రెండో జాము ప్రకారం ఓటమి చెందడానికి అధిక అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవాలి. ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అదే రంగుల్ని మీరు పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం అనేది సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక మూడవ జాము కనుక మనం చూసుకున్నట్లయితే 11:18 ప్రారంభమై 1:42 వరకు కూడా మరి మూడవ జాము అనేది కొనసాగడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా మూడవ జాము ప్రకారం ఎర్ర నెమలి లేదా డేగ నెమలిని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎర్ర నెమలిని మనం ముసుగ్గా పెట్టుకుంటే విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక అదేవిధంగా చూపులకి ఓన్లీ చూపులు పెట్టుకొని విజయం సాధించాలి అనుకునే వాళ్ళకి పచ్చ కాకులు, కాకి డేగలు, గట్టి డేగలు, నెమళ్ళు, నెమలి కెక్కెరాలు, కాకి నెమళ్ళు, నల్లకట్టు రసంగులు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మరి మూడో జాము ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు, గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులు. ఇక ఓటమి రంగులు చూస్తే పింగళాలు, కోడి మైలాలు, కోడి కెక్కెరాలు, కోడి పింగళాలు,
కోడి కాకులు, నల్లబొట్ల సీతువాలు, అదేవిధంగా సీతువా అనేటువంటి రంగులు మనకి ఈ సమయం ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు గమనించుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా విన్నింగ్ కలర్స్, లాస్ట్ కలర్స్ చాలా సపరేట్గా రాయడం జరుగుతుంది. పైన విన్నింగ్ కలర్స్ అని, లెఫ్ట్ సైడ్ అన్ని కూడా విన్నింగ్ కలర్స్ అని, రైట్ సైడ్ అన్ని కూడా లాస్ట్ కలర్స్ అని చాలా క్లియర్గా మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు కూడా మిస్టేక్ చేయకండి. మరి ఇక నాలుగో జామ్ విషయానికి వస్తే 1:42 ప్రారంభమై 4:06 వరకు కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మరి ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవాల్సిన రంగు కాకి పింగళ ఫ్రెండ్స్. కాకి పింగళ రంగుని 4వ జాములో ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక ఓన్లీ చూపులు మాత్రమే పెట్టుకునే వాళ్ళకి నెమలి పింగళాలు, కాకి నెమళ్ళు, పింగళాలు, నల్లకట్టు అబ్బురాసులు, గట్టి అబ్బురాసులు, నల్లబొట్ల సీతువలు, ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ కూడా విన్నింగ్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ నేను క్లియర్గా రాసాను చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా విన్నింగ్ జోన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నెమలి పింగళాలు, కాకి నెమళ్ళు, పింగళాలు, నల్లకట్టు అబ్బురాసులు, గట్టి అబ్బురాసులు, నల్లబొట్ల సీతువలు విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగులు, అంటే ఇవి గెలిచే రంగులు. ఇక ఓటమి రంగులు చూస్తే ఎర్ర మైలాలు, డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, బూడిద మైలాలు, ఇవన్నీ కూడా ఇక 4వ జామ్ ప్రకారం ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు 1-2 సార్లు చూసుకోండి. అదేవిధంగా మన ఛానల్ ఫాలో అయినట్లయితే ప్రతిరోజు మీకు గెలుపు ఓటమి రంగుల గురించి వీడియోస్ అనేవి చాలా క్లియర్గా అందించడం జరుగుతుంది. ఇక చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే 4:06 ప్రారంభమై మరి 6:30 వరకు కూడా ఈ సమయం కొనసాగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్కి ఈ సమయంలో కోడి నెమలి పింగళాన్ని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కోడి నెమలి పింగళాన్ని మనం 5వ జామ్లో ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక చూపులు గెలిచే రంగులు చూస్తే కోడి రంగులు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి కెక్కెరాలు, నెమలి కెక్కెరాలు, తెల్ల పోలాలు, కోడి మైలాలు, కోడి నెమళ్ళు అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నాయి. ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే పెట్టుకుని ఫ్రెండ్స్. ఇక చూపులకి ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు మనం చూసుకున్నట్లయితే నల్లబొట్ల సీతువాలు, కాకి పోలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, శుద్ధ కాకులు, పింగళాలు, పండు డేగలు, పచ్చ కాకులు, అదేవిధంగా డేగ పోలాలు, ఇవన్నీ కూడా ఓటమి చెందడానికి అవకాశం ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్నవి కూడా గెలిచే రంగులు, రైట్ సైడ్ ఉన్నవి కూడా ఓడిపోయే రంగులు. కాబట్టి ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే మీరు పెట్టుకోండి. కలర్ అనేది 50 నుంచి 60% మనకు విజయం తెచ్చిపెడుతుంది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు కోడి యొక్క బలము, కోడి యొక్క పోట్లాట, అదేవిధంగా కోడి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మీరు పందెం పెట్టుకోండి. అప్పుడే మీకు విజయావకాశాలు వస్తాయి. రంగు ఉంది కదా అని పందెం పెడితే ఓటమి చెందే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి మీరు అన్ని పరిగణలోకి తీసుకోండి. మరి అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మిత్రులందరూ కూడా తప్పకుండా మనల్ని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.